హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసూస్ వైబ్స్. ఫ్రెండ్స్, పల్సర్లు మినిమం అంటే తక్కువలో తక్కువ ఏ వెయిట్లో చేయొచ్చు? వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. సో గైస్, ఈరోజు మరొకసారి మనం రిట్రైవ్ చేసి ఆ పాతకాలం ఆర్నమెంట్ని దాని మీద ఎంతో ఎక్సర్సైజ్, ఎంతో రీసెర్చ్ లాంటిది చేసి మనం ఆ ఐటెంను మళ్ళీ అంటే ఆ స్వర్ణకారులను మళ్ళీ ఒక్కసారి యాక్టివేట్ చేసి వారు ఎక్కడున్నారు, ఇంత అద్భుతమైన ఆర్నమెంట్ చేయగలిగే, ఆ ట్రెడిషనల్ వర్క్ చేయగలిగే, పలకసార్లు చేయగలిగే వర్కర్లు ఎక్కడున్నారు, ఆ స్వర్ణకారులు ఎక్కడున్నారన్న ఆ మార్కెట్లో సెర్చ్ చేసి మనం దాన్ని బయటికి తీసుకొచ్చినప్పటి నుంచి కూడాను అద్భుతమైన రెస్పాన్స్ అండి. పల్సర్లు అంటేనే, ఆ మాట పలుకుతుంటేనే ఒక అద్భుతమైన ఫీల్ కలుగుతూ ఉంటుంది. బహుశా పాత తరం ఆర్నమెంట్లో ఉన్న గొప్పతనం అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో అలాంటి ఎక్స్ట్రాడినరీ పలకసర్లు మినిమం అంటే ఒక్క విషయం చెప్పాలండి, మనం పలకసర్లు సింగిల్ లైన్ అనుకోండి, కొంచెం లావ్ బీట్ తీసుకోవాలి, లేకపోతే ఆ పలకసర్ ఆందు. 2 లైన్స్ అయినా అంతే, కొంచెం పెద్ద సైజే తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఈచ్ లైన్ అట్లీస్ట్ మనం ఒక 30 grams ఈచ్ లైన్ వెళ్ళవలసి వస్తుంది. ఫుల్ లెంగ్త్ అంటే తాళి చైన్ అనివ్వండి, లేదా 2 పేటలు చైన్ మెడలో వేసుకోవాలన్నా మనం మినిమం ఒక 30 grams పెట్టవలసి వస్తుందండి. ఫుల్ లెంగ్త్ పల్సర్లు అనేటప్పటికి మీకు షార్ట్ చాలా తక్కువ అండి. కోర్స్ మనం షార్ట్స్ కూడా చేసి, ఆ షార్ట్ లెంగ్త్లు కూడా చేసి అద్భుతమైన దాంట్లో కొన్ని క్రియేషన్స్ చేశాము. ఎక్స్ట్రాడినరీ రెస్పాన్సెస్ వచ్చింది. బట్ రెగ్యులర్గా నేను చెప్పాలంటే పల్సర్లు మనం లాంగే వేసుకుంటూ ఉంటాం, మీకు అందరికీ తెలిసిన విషయమే. సో అలా బట్ మీరు 5 lines 4 lines వెళ్ళేటప్పుడు బీట్ కొంచెం చిన్నదే తీసుకోవచ్చండి. ఎందుకంటే 5 lines అనేటప్పటికీ లావ్ పోస్ తీసుకున్నాం అనుకోండి, ఆ లావ్ పోస్ కూడా 5 లైన్లు ఒకదాని పక్కన వచ్చేటప్పటికి 1 by 1 కొంచెం మోటగా అనిపించే అవకాశం ఉంటుందండి. కోర్స్ వెయిట్ కూడా 150 grams వరకు వెళ్ళిపోద్ది. అలా కాకుండా 5 lines 4 lines వెళ్ళేటప్పుడు పల్సర్లు మినిమం బీట్కి వెళ్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. అలాంటి ఆర్నమెంటే ఈరోజు మిమ్మల్ని చూపించబోతున్నాను. దానివల్ల 2 అడ్వాంటేజెస్ అండి. ఒకటి, 5 lines చిన్న బీట్ అంటే ఆవగింజంత బీట్, సాలిడ్ పీస్ కాబట్టి ఆ ఆవగింజ సైజ్ పీస్ అయినా మనకు అంత దూరం నుంచి కూడా ఈజీగా ఐ క్యాచీగా షైనింగ్గా ఉంటుందండి. ఆ గొప్పతనం అది, ఆ సాలిడ్ పల్సర్లో ఉన్న ట్రెడిషనల్ వర్క్లో ఉన్న అద్భుతం అది. సో ఇలా 5 linesకి వెళ్ళినప్పుడు మనం మినిమం సైజ్ పూస అంటే ఆవగింజంత పూస తీసుకుంటే, అంటే పెద్ద సైజు ఆవగింజంత ఈ సైజ్ తీసుకుని పర్ఫెక్ట్గా అంత మైక్రో వర్క్ అండి. అంటే ఆ ఆవగింజంత సైజు పల్సర్లో కూడా 8 ముఖాలు, అష్టముఖి అంటారు దీన్ని ఇంకొక భాషలో, ఇంకొక మాట చెప్పాలంటే. సో ఆ 8 ముఖాలు ఆ ఆవగింజంత సైజు బీట్లో కూడా కొట్టగలిగే ఆ టాలెంట్ అనేది ముఖ్యమండి. అది లేనప్పుడు మళ్ళీ మీకు అది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ఎంత దారుణంగా అంటే అది మీరు అట్లీస్ట్ పల్సర్లుగా గుర్తించలేరు, ఆ బ్యూటీనే ఉండదు. అది దాని గురించి తెలిసిన వాళ్ళకే అర్థమవుతుందండి ఎక్కడ మిస్ అయ్యాము ఆ బ్యూటీ అనేది. సో అది కంప్లీట్గా ఒక హైలీ టాలెంటెడ్ ఆ తెలుగు వర్కర్లు, స్వర్ణకారులు చేసే అద్భుతం అండి అది. అందులో ఇంకెటువంటి అనుమానం లేదు. సో ఆ ఆవగింజంత శైలిలో కూడా 8 ముఖాలు కొట్టగలిగిన అద్భుతమైన ఆ స్వర్ణకారుడు ఉన్నప్పుడు మనం 5 lines మినిమం బీట్కి వెళ్ళొచ్చండి. అండ్ నేను ఈరోజు చూపించబోతున్న ఆర్నమెంట్ పల్సర్ల గురించి యాక్చువల్గా చాలా డౌట్స్ ఉంటాయండి. పెద్ద పెద్ద జ్యువెలర్స్కే అది అర్థం కాదు, అది తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ఇంజనీరింగ్ ఏంటి, ఏ సైజ్ బీట్ వాడాలి, అది ఎక్కడ తయారు చేస్తారు, ఎందుకంటే మీకు పల్సర్లు రెగ్యులర్ మార్కెట్లో లేవండి. అంత అద్భుతమైన ఆర్నమెంట్ అది. బట్ డిమాండ్ మాత్రం అంత బ్యూటిఫుల్గా ఉంది, అందరూ ధరించాలనే కోరుకుంటారు, అన్ని ఏజ్ల వారు. సో ఈ 5 lines పల్సర్లు ఈరోజు నేను చూపించబోతున్న ఈ 5 lines పల్సర్లు ఫుల్ లెంగ్త్ అండి. అంటే 30 inches. 5'8" ఉన్న లేడీ కూడా ఫుల్గా ధరిస్తే ఈ ఏరియా అంతా కూడాను కవర్ అయిపోతుందండి. అండ్ పల్సర్లు ఎప్పుడు చాలామంది చేసే తప్పు వెయిట్ తగ్గించడం కోసమని ఈవెన్ మేకర్స్ కూడా మ్యానుఫ్యాక్చరర్స్ కూడా దాని గురించి సరైన అవగాహన లేక
కేవలం ఆ వెయిట్ తగ్గించే ప్రయత్నంలో ఫ్రంట్ ఇక్కడి నుంచి ఇక్కడికి 5 లైన్స్ ఇస్తామండి. ఈ బ్యాక్ సైడ్ ఎలాగో కనపడదు కాబట్టి బ్యాక్ చైన్కి వెళ్ళిపోండి, ఒక 5-6 గ్రాముల్లో వచ్చేస్తుంది. సో ఒక 30 గ్రామ్స్ మనకు వెయిట్ మైనస్ అయిపోద్ది అని చేస్తూ ఉంటారు. అలా చేసిన ఎన్నో పీసెస్ నా దగ్గరికి రావడం, నేను కరెక్షన్ చేయడం జరిగిందండి. పల్సర్లు ఎప్పుడు ఫ్రంట్ ఎంత వెయిట్ పెడుతున్నామో బ్యాక్ సైడ్ కూడా మీరు అంతే వెయిట్ పెట్టాలి. అంటే ఈ విషయం ఇది నా దగ్గరికి వచ్చే వాళ్ళకే కాదండి, బయట ఎక్కడ చేయించుకునే వారికైనా ఇది మైండ్లో ఉంచుకోండి. పల్సర్లు ఎప్పుడు ఈ బిళ్ళని బేస్ చేసుకుని ఇక్కడి నుంచి మొదలుపెట్టి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చే జాయింట్ చేయాలి. అంటే 5 లైన్స్ బ్యాక్ సైడ్ కూడా అవుట్ అండ్ అవుట్ 5 లైన్స్ ఉండాలండి. 5 లైన్స్ ఉండాలి. అదే వెయిట్ మెయింటైన్ చేయాలి, అదే బీట్ సైజ్ మెయింటైన్ చేయాలి. లేకపోతే పల్సర్లు కూర్చోవండి. ఆ వెయిట్కి ఒకదాని మీద ఒకటి ఎక్కేయటం, క్లమ్జీగా చిక్కడిపోవటం అంటాం, ఇలా అవుతూ ఉంటుంది. ఆ ప్రాబ్లం టెక్నికల్ ఇష్యూ అండి. ఈ జాగ్రత్త తీసుకోండి, మీకు ఆ ఇష్యూ ఉండదు. చంద్రహారం అయినా అంతే, సేమ్ లాజిక్. సో ఈరోజు మనం 5 లైన్స్ అవ్వటం వల్ల మినిమం బీట్ తీసుకునే అవకాశం ఉంటుందండి. అలా తీసుకోవటం 5 లైన్లు అనేటప్పటికే హెవీ, ఒకదాని పక్కన ఒక 5 లైన్లు అనేటప్పటికీ వెరీ హ్యూజ్ బిగ్ హారం అయిపోతుంది, చాలా హెవీగా అనిపిస్తుంది. సో ఆ హెవీగా అనిపించినప్పుడు చిన్న సైజు బీట్ తీసుకోవడంతో అద్భుతమైన వర్కర్, అద్భుతమైన స్వర్ణకారుడు ఉండాలి అన్న విషయం మీరు బ్రాకెట్లో పెట్టేసుకోవాలి. ఉన్నప్పుడు ఆ 5 లైన్స్ చిన్న బీట్ తీసుకుంటే చాలా నైస్గా వస్తుందండి వర్క్. మనం నైస్ అనే మాట వాడుతూ ఉంటాం. కొంచెం ఎబ్బెట్టుగా ఉంటే మోటగా ఉంది అంటాం. ఆ మోటగా ఉంది అనిపించుకోకుండా పల్సర్లు చాలా బ్యూటిఫుల్గా, మోడర్న్గా, చిన్నపిల్లలు కూడా ధరించడానికి ఈజీగా, అంత కంఫర్టబుల్గా ఉంది, నైస్గా ఉంది అని చెప్పాలి అంటే వర్క్లో ఫినిషింగ్ ఉండాలండి. చిన్న సైజు బీట్ తీసుకుని ఆ 8 ముఖాలు కొట్టగలగాలి. సో ఈరోజు నా చేతిలో ఉన్న ఈ ఆర్నమెంట్ మీకు ఎలా నచ్చింది? నేను చెప్తున్న ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ, ఈ పాయింట్స్ అన్నీ నేను ఫాలో అయ్యానా లేదా మీరు మీ వీడియో మీరు చూసి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మేమైతే పల్సర్లు బహుశా మీకు తెలుసండి, ఇది గర్వంతో చెప్తున్న మాట కాదు, కానీ చేస్తున్న స్వర్ణకారుల గొప్పతనం. నేను చేసిన పల్సర్లు బహుశా మార్కెట్లో ఎవరు చేసి ఉండరు. మనం అన్ని పల్సర్లు చేసాం. మీరు ఇచ్చిన రెస్పాన్సు, మీరు ఇచ్చిన అద్భుతమైన అవకాశం అనే చెప్పాలి. నేనే కాదండి, మా స్వర్ణకారులు కూడా మీకు ఆ విషయంలో థ్యాంక్స్ చెప్పుకోవాలి. వారు మళ్ళీ ఆ వర్క్ రిట్రైవ్ అవటం, ఆ డిమాండ్ రావడంతో వారు కూడా చక్కగా 10 రూపాయలు సంపాదించుకుంటున్నారు, వర్క్ చేసుకుంటున్నారు. వాళ్ళకి తెలిసిన వర్క్కు వెలకట్టేది కాదండి. ఈ పల్సర్లు మీరు కోట్లు ఇచ్చినా ఈ ఫినిషింగ్లో అందరూ చేయలేకపోవచ్చు. సో ఆ వర్క్కి మనం విలువ కట్టలేము. బట్ కోర్స్ ప్రతి మనిషికి ఆ జీవన వృత్తి అనేది ఇంపార్టెంట్, అది మీకు తెలిసిన విషయమే, అందువల్ల చెప్తున్నాను. సో ఎక్స్ట్రాడినరీ పీస్ అండి. మీకు ఎలా నచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. పల్సర్ల గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం అనేది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అది చాలామందికి అందరిని ద్రాక్షగా ఉండిపోతుంది. అందరూ కావాలనుకుంటారు, బట్ పల్సర్లు ఎఫోర్డ్ చేయలేరు. బట్ నేను చేసిన ఈ ఆర్నమెంట్ ఫుల్ లెంగ్త్ ఆర్నమెంట్ అండి. ఇన్ఫ్యాక్ట్ ఒక యావరేజ్ 5'2", 5'3", ఎక్కువ మంది లేడీస్ మీకు 5'3", 5'4" ఆ హైట్ ఉన్న లేడీస్ అయితే ఇంత లెంగ్త్ కూడా అక్కర్లేదు, తగ్గించుకోవచ్చు. 100 గ్రాములలో 5 లైన్స్, 25 గ్రామ్స్ ఈచ్ లైన్, అలా మీరు చేయించేసుకోవచ్చు అండి. నా చేతిలో ఉన్న ఈ ఆర్నమెంట్ అయితే నేను 120 గ్రామ్స్లో చేయడం జరిగిందండి. ఎగ్జాక్ట్లీ 120 గ్రామ్స్ వచ్చింది. సో 5 లైన్స్ అండి, ఆల్మోస్ట్ ఒకటే లెంగ్త్. చెప్పాలంటే స్టెప్ కూడా కాదు, అలా అని బంచ్ అనే చెప్పాలి. కొంచెం ఒక్క పూస ఎత్తు స్టెప్ మెయింటైన్ చేశాను, మీరు ఇక్కడ గమనించవచ్చు. కూర్చోవటం కోసం అండి, మరి ఒకదాని మీద ఒకటి పడిపోకుండా కొంచెం ఒకదానికొకటి అంటుకొని స్టెప్ మెయింటైన్ చేశానని చెప్పాలి. జనరల్గా స్టెప్ అనేటప్పటికీ ఒక 2 mm 3 mm గ్యాప్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. బట్ ఇక్కడ నేను అంత గ్యాప్ కూడా మెయింటైన్ చేయలేదండి, ఆల్మోస్ట్ బంచ్గానే చేయటం జరిగింది. సో ప్రతి లైను ఆల్మోస్ట్ 30 ఇంచెస్ ఉందని చెప్పాలి. సో 120 గ్రామ్స్లో ఫుల్ లెంగ్త్ హారం అండి. ఫుల్ లెంగ్త్ పల్సర్ల చైను, వరుసలు అంటాం, తరగతులు అంటారు, మనరు పాతవారి మాట తరగతులు అంటారు, స్టెప్ చైన్ అంటాం. మీరు ఏ భాషలో అన్నా పిలవండి, పల్సర్లే. సో దట్స్ ఆల్ ఫర్ ద డే ఫ్రెండ్స్. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.
తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.